మీ అందరికీ వినిపింపు చేయడానికి ఎంతో చక్కని బాధ్యత తీసుకుని ఈ చక్కని సభను ఏర్పాటు చేసినటువంటి దైవజనుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. వారి ప్రయాస రానున్న దినాల్లో దేవుని చిత్త ప్రకారంగా మరింతగా ఆయన కృపలో ఫలింపు చేసే ప్రతి ప్రయత్నానికి తగినటువంటి విస్తృతమైనటువంటి తన కృప పరిచర్యలో విడుదల చేయునుగాక. అదేవిధంగా వేదికని అలంకరించినటువంటి నాకంటే మరి సీనియర్ మోస్ట్ దైవజనులు మరి యోహానయ్య గారిని బట్టి ప్రత్యేకించి వారికి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సీనియర్ పాస్టర్ గారు దైవజనులు విజయభాస్కరరావు గారు, వారికి కూడా ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తున్నాను. అందరి పేర్లు నాకు తెలియదు, కానీ వేదిక మీద ఉన్నటువంటి పాస్టర్స్ ఫెలోషిప్ మరి నాయకులు మరి బ్రదర్ గారికి, అదేవిధంగా దైవజనులందరికీ కూడా పేరు పేరు చొప్పున హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మా తమ్ముడు మరి క్రిస్టియన్ మైనారిటీ సెల్లో ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత జిల్లా తరపు నుండి గవర్నమెంట్ వారికి అప్పగించారు. అందుని బట్టి కూడా నేను సంతోషిస్తున్నాను. తమ్ముడు ఇంకా మరి క్రైస్తవ సమాజానికి చాలా మీరు బాగా ఉపయోగపడాలి. దేవుడు ఉన్నతమైనటువంటి కృపతో మిమ్మల్ని నింపి మరింత ముందుకు తీసుకెళ్లాలని కూడా ఈ వేదిక మీద నుండి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు దేవుని వాక్యం నుండి కొన్ని విషయాలు ప్రత్యేకంగా మనం జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ఎందుచేతనంటే సమాజం చాలా విచిత్రమైనటువంటి పందాలో, విచిత్రమైనటువంటి కోణంలో ప్రయాణం చేస్తూ ఉంది. దేవుని చిత్తం ఒకలాగా ఉంటే ప్రియులారా, సమాజం యొక్క పోకడ మరొక విధంగా ఉంది. అందులో భాగంగా నేటి క్రైస్తవ్యాన్ని గురించి కూడా మనం జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే, భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఇందాక దైవజనులు చెప్పినట్టు ఒక రకంగా వైఫల్యం నొందుతున్నటువంటి క్రైస్తవ్యాన్ని ఈరోజు భారతదేశానికి పరిచయం చేస్తున్నట్టుగా ప్రస్తుత పోకడలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే జాగ్రత్తగా గమనించాలి. సంఘానికి మధ్య పొసగనటువంటి పరిస్థితులు నేటి సమాజంలో సుస్పష్టంగా కనబడుతున్నాయి. దైవజనునికి మధ్య పొసగని పరిస్థితులు సమాజంలో కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు భారతదేశానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అందించాలి, పరిచయం చేయాలి అనుకున్నటువంటి భక్తి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి భక్తి కాదు. ఒకనాటి ప్రార్థనాపరులు, ఒకనాటి సువార్త భారం కలిగి ఈ భారతదేశంలో పనిచేసినటువంటి ఎందరో భక్తులైనటువంటి వారు చాలా అద్భుతమైనటువంటి పరిచర్య దేవుని పిల్లరా చేయగలిగారు. ఈ భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాలలో ఒక గొప్ప ఉజ్జీవాన్ని ఉర్రోతలోగించేటటువంటి విధంగా రేకెత్తించారు. బలమైనటువంటి సంఘాలని కట్టగలిగారు, బలమైనటువంటి పరిచర్యలు చేయగలిగారు. గొప్ప ఉజ్జీవాన్ని ఈ ఆంధ్ర రాష్ట్రంలో దేవుని పిల్లరా తొణుక్కి పుచ్చుకునే విధంగా వారు ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో పరిచర్య చేసుకుంటూ ముందుకు వెళ్ళారు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం, ఇప్పటి కాల పరిస్థితులు ఎట్లున్నాయి అంటే ప్రియులారా, వారికి భిన్నమైనటువంటి కోణంలో, అంటే వారు పరిచయం చేసినటువంటి ఆ సువార్తకు భిన్నమైనటువంటి కోణంలో ఈరోజు పరిచర్య ముందుకు వెళుతూ ఉంది. అయితే ఇక్కడ గమనించాలి, దేవుని యొక్క వాక్యం మన నుండి ఏం కోరుకుంటుంది? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు క్రైస్తవ సంఘానికి ఏమి నేర్పించాడు? ఎట్లుండాలని నేర్పించాడు? ఎట్లా
ఈ దేశాన్ని లేదా ఈ ప్రపంచాన్ని క్రైస్తవ సంఘం ప్రభావితం చేయాలని ప్రభు ఆశించే, నిజంగా ఆయన ఆశించినట్టుగానే ఈనాటి పరిచర్య ముందుకు వెళుతుందా? ఈనాటి క్రైస్తవ సంఘం ముందుకు వెళుతుందా? ఈనాటి విశ్వాసి ఆ కోణంలో ఆలోచించగలుగుతుందా? ఆ కోణంలో క్రీస్తును ఈ దేశానికి లేదా ఈ ప్రాంతానికి లేదా ఈ నియోజకవర్గానికి ఈ పట్టణానికి పరిచయం చేయగలుగుతుందా అని ఆలోచన చేస్తే, దేవుని పిల్లగా ప్రతి ఒక్కరి వైఫల్యం చాలా సుస్పష్టంగా వాక్యాధారితంగా కనిపిస్తూనే ఉంటది. ఈరోజు క్రైస్తవ సంఘం సక్సెస్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఈరోజు క్రైస్తవ సంఘం వైఫల్యంలో ఉంది. ఎటువంటి వైఫల్యంలో ఉంది అంటే, భక్తి యొక్క సారాన్ని విడిచినటువంటి వైఫల్యంలో క్రైస్తవ సంఘం ఉంది. అలా ఉండడానికి కారణం ప్రధానమైనటువంటిది ఏమిటో తెలుసా? దేవుని పిల్లలరా, ఈరోజు క్రైస్తవ సంఘంలో క్రీస్తు ఇచ్చిన వాక్యానికి విలువ ఉందా అని ప్రశ్న వేసుకుంటే, ఈరోజు ఆ ప్రశ్న ప్రకటించే సువార్తికుడి నుండి ప్రియమైనటువంటి దేవుని పిల్లలరా గమనించాలి, వాక్యాన్ని వినేటటువంటి విశ్వాసి వరకు కూడా ప్రశ్నించుకోవలసినటువంటి ఆవశ్యకత ఉంది. యేసుక్రీస్తు ఈ ప్రపంచానికి పరిచయం అయినప్పుడు వాక్యం దేవుని పిల్లగా యెరూషలేములో లేదా అని ఒక ప్రశ్న వేసుకుంటే, వాక్యం యెరూషలేములో ఉంది. వాక్యం యెరూషలేములో ఉంది, కానీ వాక్యానుసారంగా దేవుని పిల్లగా వారు సత్యమును వెతికేటటువంటి వ్యక్తులు ఆనాటి కాలంలో కరువైపోయినటువంటి పరిస్థితి, కొదువైపోయినటువంటి పరిస్థితి. జాగ్రత్తగా గమనించాలి. నిజంగా వాక్యానుసారంగా ఏమండి వారు గనక సత్యమును వెతికి ఉంటే ఖచ్చితంగా యేసుక్రీస్తును వారు సిలువ వేసి ఉండేవారు కానే కాదు. జాగ్రత్తగా గమనించాలి. అయితే ఇక్కడ ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక విషయాన్ని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా నేటి క్రైస్తవ్యంతో మాట్లాడుతుంది. నేటి క్రైస్తవ్యం ఎలా ఉండాలో స్పష్టము చేస్తూ మాట్లాడుతోంది. ఆ సంగతుల గురించి బైబిల్ గ్రంథం నుండి ఒకసారి పరిశీలన చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో పిల్లలే 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన శరీరధరుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోగ్యుడై తేజోమయుడయ్యను. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, ఎలుగెత్తి దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఇక్కడ జాగ్రత్తగా పరిశీలన చేయవలసినటువంటి విషయం ఏంటంటే, భక్తిని పరిచయం చేసినటువంటి వ్యక్తి యొక్క ఉద్దేశం చాలా స్పష్టంగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. జాగ్రత్తగా గమనించాలి. భక్తి అనేది ఏమండి మనకు సంబంధించినదా లేదా దేవునికి సంబంధించినదా అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే, భక్తి అనేది మనుషుడు తనలో నుండి దేవునికి చెల్లించేది. దేవునికి చెల్లించేటటువంటి భక్తి మనుషులలో ఎట్లుండాలి అంటే, దేవుడు ఆశించినట్లుగా ఉండాలి, దేవుడు తలంచినట్లుగా ఉండాలి. జాగ్రత్తగా గమనించాలి. అంటే మనం అనుకున్నట్టుగా కాదు, మనకు నచ్చినట్టుగా కాదు, మనం మెచ్చినట్టుగా కాదు, మనలో భక్తి ఉండాల్సింది. భక్తిని నీ నుండి అనుభవించేది ఎవరు అంటే, దానికి కారణభూతుడైన దేవుడే. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అందుకే
అనేటువంటిది క్రైస్తవ జీవితంలో చాలా శ్రేష్టమైనది. ఈనాడు క్రైస్తవ జీవితమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా దేవుని పిల్లల ఎవరు ఏ రకమైనటువంటి భక్తిని చేస్తున్న ప్రతి వ్యక్తి కూడా నేను దేవునికి నా ద్వారా భక్తిని ఆరోపిస్తున్నాను అనేటటువంటి భావనతోనే దేవుని పిల్లల ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి కోవలకు చెందినటువంటి మనుషులు వారి వారి నమ్మకాలను ఆధారంగా చేసుకుని భక్తి ద్వారా దేవుణ్ణి కలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్తగా గమనించాలి. అయితే పిల్లగా భక్తి ద్వారా ఒక మనుషుడు దేవుణ్ణి కలుసుకోవాలి అంటే భక్తి యొక్క గొప్పతనం మనిషి తెలుసుకోవాలి. తెలుసుకోకుండా కలుసుకోలేదు. జాగ్రత్తగా గమనించాలి. అందుకనే దేవుణ్ణి కలుసుకోవాలి అంటే మనుషుడు తెలుసుకోవలసింది ఉంది. జాగ్రత్తగా గమనించాలి. నీవు తెలుసుకోకుండా ఎప్పటికీ కూడా ఆ దేవుణ్ణి నీవు ప్రసన్నం చేసుకోలేవు. ఆ దేవుని ప్రత్యక్షతని నీవు అనుభవించలేవు. భక్తి అనేది ఏం చేస్తుంది అంటే ప్రపంచానికి దేవుణ్ణి పరిచయం చేస్తుంది. భక్తి దేవుణ్ణి పరిచయం చేస్తుంది. ఈరోజు భక్తి ద్వారా మనం మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి అనేక మందికి దేవుణ్ణి పరిచయం చేస్తున్నాం, దేవుణ్ణి చూపించగలుగుతున్నాం. ఈరోజు దేవుణ్ణి చూపించలేని భక్తి వ్యర్థమైన భక్తి, నిష్ప్రయోజనమైన భక్తి. దేవుని పిల్లలరా, ఈరోజు ఇక్కడ చేరినటువంటి మీ అందరిని గురించి బైబిల్ చెప్తున్నటువంటి వాస్తవికమైనటువంటి సత్యం ఏమిటి అంటే అక్కడ పై మాటలో ఒక మాట మనకు కనిపిస్తుంది. చూడండి పిల్లరా, జాగ్రత్తగా గమనించినట్లయితే 15వ వచనం చదివితే, ఆయనను నేను ఆలస్యము చేసినడనా దేవుని మందిరములో, చూడండి, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియబడవలెనని ఈ సంగతులు నీకు రాయిచున్న ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. చూడండి పిల్లరా, ఈరోజు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే ఏమండి, భక్తి అనేటటువంటిది ఎంత శ్రేష్టమైనదో, ఎంత గొప్పదో, దేవుని యొక్క గొప్పతనాన్ని ఎంత ప్రత్యేకంగా రుజువు చేసి చూపించగలిగినదో దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు క్రైస్తవ సంఘం ప్రపంచానికి సత్యాన్ని పరిచయం చేయాలి, కానీ సత్యాన్ని క్రైస్తవ సంఘం పరిచయం చేయాలి అంటే దేవుని పిల్లరా, క్రైస్తవ సంఘం సమాజంలో ఏ విధంగా ప్రవర్తింపవలసి ఉందో, ఏ విధమైనటువంటి ప్రదర్శన చేయవలసి ఉందో, ఏ విధమైనటువంటి స్పష్టత కలిగి ఉండవలసినటువంటిది ఉందో దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనకి తెలియచేస్తూ ఉంది. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని పిల్లలరా, జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి విషయం ఏంటంటే సత్యముగా పనిచేస్తే దేవుని పిల్లరా, ఆ సత్యం ఏం చేస్తుంది అంటే దేవుణ్ణి సమాజానికి పరిచయం చేస్తుంది. ఇప్పుడు మనము సత్యము ద్వారా దేవుని సంఘములోనికి చేర్చబడ్డాం. ఎందుకు చేర్చబడ్డాం? దేవుని పిల్లరా, జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన విషయం ఏమిటి అంటే దైవభక్తి నిరాక్షేపమైనది అని బైబిల్ చెప్తుంది. నిరాక్షేపమైనది అనగా అర్థం ఏంటో తెలుసా? ఆక్షేపించడానికి అవకాశం లేనిది దైవభక్తి. ఏం చేయడానికి? ఆక్షేపించడానికి అవకాశం ఇవ్వనిది దైవభక్తి. ఎందుకంటే దైవభక్తిలో
ఏముంది అంటే సత్యం ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఏముంది? సత్యం ఉంది. అనగా సత్యము అనగా దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది? సత్యం అనగా నీ వాక్యమే సత్యం, నీ వాక్యమే సత్యం. ఈరోజు క్రైస్తవ సంఘములో వాక్యం ఉన్నప్పుడు వాక్యమున్న సంఘములో నుండి ప్రభు ప్రత్యక్షుడవుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు ప్రత్యక్షుడవుతాడు. దేవుని మీద ఆయన ప్రత్యక్షం అవడమే కాదు, అక్కడ వాక్యం ఏమని చెప్తుంది చూడండి. మనం చదువుకున్నటువంటి భాగంలో జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మం గొప్పదై ఉన్నది. ఇంతకీ మనం భక్తి చేస్తున్నాం, భక్తిలో ఉన్న మర్మం గొప్పది అని బైబిల్ చెప్తుంది. ఆ గొప్పదై ఉన్న మర్మం ఏంటో భక్తి చేస్తున్నా నీకు అర్థమయ్యిందా? నీకు అర్థమయ్యిందా? భక్తిలో మర్మం నీకు అర్థమైతే జాగ్రత్త గమనించాలి. ఈ కైకులూరు పట్టణం దేవుని చేత పట్టబడుతుంది. చప్పట్లు కొట్టి దేవుని మహింపడతా గట్టిగా. ఈరోజు జాగ్రత్త గమనించాలి. భక్తిలో మర్మం నీకు అర్థమైతే గమనించాలి, నీ ఇంటిలో సత్యానికి విరుద్ధంగా పనిచేసే ప్రతిదీ పట్టబడుతుంది. దేవుని కోసం పట్టబడుతుంది. ఈరోజు అది క్రైస్తవ విశ్వాసికి అర్థం కావాలి. అది ఎవరికి అర్థం కావాలి? భక్తిని ఏమండి ప్రపంచానికి పరిచయం చేస్తున్నటువంటి ఆ పరిచారకుడికి కూడా ఆ భక్తి యొక్క మర్మం అర్థం కావాలి. ఇంతకీ భక్తిలో ఉన్న మర్మం ఏంటి? జాగ్రత్తగా గమనించాలి. భక్తి ఏమండి ఈ దేశానికి ఎలా ఉపయోగపడుతుంది? భక్తి నీకెలా ఉపయోగపడుతుంది? భక్తి ఈ పట్టణానికి ఎలా ఉపయోగపడుతుంది? జాగ్రత్తగా గమనించాలి. భక్తి చాలా చాలా శ్రేష్టమైనది, చాలా ప్రయోజనకరమైనది. నిజమైన భక్తి, సంతుష్టి సహితమైన దైవ భక్తి, చెప్పండి, గొప్ప గొప్ప లాభ సాధనం. ఈరోజు సంతుష్టి సహితమైన భక్తి నువ్వు చేస్తే నీ ఇల్లు ఖచ్చితంగా లాభపడుతుంది. జాగ్రత్త గమనించాలి. నీ బిడ్డలు లాభపడతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అంతేకాదు నీవు ఎక్కడైతే ప్రయోజనం చేకూర్చబడాలని ఆశపడుతున్నావో అక్కడ దైవికమైనటువంటి ప్రయోజనం నువ్వు ఊహించిన దానికంటే గొప్పగా రిలీజ్ చేయబడుతుంది. చప్పట్లు కొడితే మహింపరచాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎందుకు ఏమంటే భక్తిలో ఉన్న మర్మం ఏంటి? భక్తిలో ఉన్న మర్మం ఏంటి? ఈరోజు ఏమండి ఈ సంతుష్టి సహితమైనటువంటి భక్తి యొక్క మర్మం ఏం చేసింది అంటే ఈ ప్రపంచానికి ఒక అద్భుతం చేసి చూపించింది. ఏమిటి ఆ అద్భుతం అని చెప్పి ఆలోచన చేస్తే అక్కడ వాక్యం చెప్తుంది, ఆయన శరీరధారుడుగా ప్రత్యక్షుడాయను. చెప్పండి కొడదామా గట్టిగా. శరీరధారుడుగా ప్రత్యక్షమాయను. జాగ్రత్త గమనించాలి. ఆయన అనగా ఇక్కడ ఎవరు? భక్తికి ఆధారభూతుడైన వాడు. అర్థమైనా? నీలో భక్తిని స్థాపించిన వాడు, భక్తిని ప్రారంభించిన వాడు. జాగ్రత్త గమనించాలి. బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం మీ అందరికీ తెలుసు. అదేమిటి అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని యందు భయము కలిగిన వారై, భక్తి కలిగిన వారై, తమ భక్తి ద్వారా వాళ్ళు ఏం చేశారు? దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఏ విషయంలో మొదలు పెట్టారు? తమకు పనులలో ఎదురవుతున్న కష్టాన్ని గురించి మొదలుపెట్టారు. ప్రైజ్ ది లార్డ్. దేని గురించి? కష్టమును గురించి మొదలుపెట్టారు. కష్టముల గురించి మొదలుపెడితే దేవుని పిల్లలరా ఎట్లా? భక్తిని ఆధారంగా చేసుకుని ఏమండి వారు దేవునికి మొదలుపెడితే వారిలోని భక్తి ఏం చేసిందో తెలుసా?
ఉన్న దేవుణ్ణి సీనాయి కొండ మీదకి తీసుకొచ్చింది. చప్పట్లు కొడతారా? గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎక్కడున్న దేవుడు? చెప్పండి, ఎక్కడున్న దేవుడు? ఏమండి, అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, నిర్గమకాండంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉంటాడు. మోషే, నా ప్రజలు నాకు మొరపెట్టారు, వారి సమస్య కొరకు మొరపెట్టారు, వారు పడుతున్న బాధ నిమిత్తమై నాకు మొరపెట్టారు. నేను పరమందు ఉండడం, వారి మొరని నేను ఉండలేకపోయా. నేను అక్కడి నుంచి వారి కోసం దిగి వచ్చాను. చప్పట్లు కొడతారా? ఏం చేశాడంట? చెప్పండి. భక్తి దేవుణ్ణి ఎక్కడి నుంచి దింపుద్ది? చెప్పండి, భక్తి దేవుణ్ణి ఎక్కడి నుంచి దింపుద్ది? పరమందున్నటువంటి, ఏమండి, ఏ మనుషుడు అందుకోలేని స్థలములో ఉన్నటువంటి అనంతుడైన మహిమ గల శక్తివంతుడైన ప్రభావము గల దేవుణ్ణి ఎక్కడి నుంచి దింపింది అంటే భక్తి. దేవుని పిల్లల అంత ఉన్నతమైన స్థలము నుండి సీనాయికి దింపింది. చప్పట్లు కొడదాం. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా, దేవుని బిడ్డ, నిజంగా భక్తి నీలో ఆరంభమైంది. ఆరంభమైనటువంటి భక్తి జాగ్రత్త గమనించాలి. ఆరంభమైన నాటి నుండి నువ్వు దేవుని సన్నిధిలో చేస్తున్నటువంటి ప్రార్థన, చేస్తున్నటువంటి మనఃపూర్వకమైనటువంటి విజ్ఞాపన, ఈరోజు జాగ్రత్త గమనించాలి. ఏమండి, నీ ప్రార్థన ఆలకించి, నీ కన్నీళ్లను చూచి దేవుడు కదిలి ఆయన ఉన్నటువంటి స్థలమును విడిచి నీ దాకా తీసుకురాగలిగిన భక్తిని నువ్వు కలిగి ఉన్నావా? ఆలోచించి నీ వరకు చేర్చగలిగినటువంటి భక్తిని నువ్వు కలిగి ఉన్నావా? ఈరోజు క్రైస్తవ సంఘం ఈ ప్రపంచానికి చేస్తున్న మేలేమిటి అంటే, సంఘంలో సత్యం స్థాపించబడడం ద్వారా, సంఘము సత్యం పక్షంగా నిలబడడం ద్వారా, సంఘానికి బైబిల్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఏంటో తెలుసా? అది సత్యములకు స్తంభం అంట. చప్పట్లు కొడదాం. దేనికి స్తంభం? సత్యములకు స్తంభం. ఎవరు స్తంభం? చెప్పాలి. సంఘమనగా యేసుక్రీస్తు రక్తము చేత కడుగబడిన భక్తుల సముదాయమే సంఘం. ఈరోజు నువ్వు ఆయన రక్తములో కడగబడిన దానివైతే నీవే ఆ స్తంభం. నీవే ఆ స్తంభం. జాగ్రత్త గమనించాలి. నీవు స్తంభం అయితే జరిగేది ఏమిటో తెలుసా? స్తంభమైన ప్రతి వ్యక్తి ఈ ప్రపంచానికి ప్రభువుని పరిచయం చేస్తుంది. చప్పట్లు కొట్టాలి. అందుకే అక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడి ఉంది? జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే చూడండి, ఆయన శరీరధారుడుగా ప్రత్యక్షుడయ్యను. అంటే దైవ భక్తిలోని మర్మం ఒక్కసారిగా విప్పబడితే, ఆ దైవభక్తి అనే మర్మములో నుండి విప్పబడిన సత్యం ఏమిటి అంటే, ప్రపంచానికి ఆయన్ని శరీరధారుడుగా పరిచయం చేసింది. ఏం చేసింది? ఆయన శరీరధారుడుగా అంటే దేవాది దేవుడే శరీరాన్ని ధరించుకుని లోకమందు నరవతారధారి లోకమందు ప్రత్యక్షపరచబడడానికి కారణమైంది. చప్పట్లు కొడతారా? గట్టిగా మీకు బైబిల్ గ్రంథంలో ఏమండి, ఇశ్రాయేలు ఆదరణ కొరకు సుమయోను అనేటటువంటి ఒక భక్తుడు ఏం చేస్తున్నాడు? కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. జాగ్రత్త గమనించాలి. ఏమండి, భక్తి ఎప్పుడు కూడా సిగ్గుపడేది కాదు, సిగ్గుపరచబడేది కాదు. ప్రియమైన చెల్లి, ప్రియమైన తమ్ముడు, ప్రియమైన తల్లి, ఈ యొక్క రాత్రికాల
సమయంలో ఆలోచన చేయాలి. భక్తి నీలో ఉన్నది సత్యమైనదైతే, నీవు సత్యము పక్షముగా స్తంభము లాంటి వాడవైతే, స్తంభము లాంటి దానివైతే, నీ భక్తి నిన్ను సిగ్గుపడనీయదు. ఈరోజు నువ్వు భక్తి అనే ఒక ప్రత్యేకమైనటువంటి కృపను సంపాదించుకుని కూడా నువ్వు సిగ్గుపడుతున్నావంటే, నువ్వు దుఃఖపడుతున్నావంటే, నువ్వు ఇంకా మానని వేదన, మానని బాధ, ఇదిగో మనసును వీరిపోయి ఆ యొక్క హృది విదారకమైనటువంటి సంఘటనల చేత ఇంకా నీవు నలగగొట్టబడుతున్నావంటే నీవు స్తంభము కాదేమో, సత్యము పక్షముగా నిలిచిన నీవు నిలిచే స్తంభం కాదేమో. సుమయోను దేవుని పిల్లలరా ఇశ్రాయేలు యొక్క ఆదరణ కోసం కనిపెడుతున్నాడు. అన్న ఏమండి, అన్న అనేటటువంటి ఆమె తన భర్త చనిపోయినది మొదలుకొని ఏం చేస్తుంది ఏమండి, దేవుని మందిరంలో ఉండి భక్తి ద్వారా, ప్రార్థన ద్వారా దేవుని బిడ్డరా ఆమె కూడా ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తా ఉంది. చెప్పండి కొడతావా? దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నిజంగా అలాంటి భక్తుల యొక్క ప్రార్థన, అలాంటి భక్తుల యొక్క సిద్ధపాటు, అలాంటి భక్తుల యొక్క ఆశ ఏం చేసిందో తెలుసా? బెత్లెహేముకు ప్రభువే దిగి వచ్చేలాగా చేసింది. పరమ దైవమే మనుష్య రూపమై దిగి వచ్చెను ఈ లోకమే, అమర జీవమే నరుల కోసమై దిగి వచ్చెను ఈ లోకమే. పరమ దైవమే మనుష్య రూపమై దిగి వచ్చెను ఈ లోకమే, అమర జీవమే నరుల కోసమై దిగి వచ్చెను ఈ లోకమే. క్రీస్తు పుట్టెను, హల్లెలూయా, క్రీస్తు పుట్టెను, హల్లెలూయా, క్రీస్తు పుట్టెను, హల్లెలూయా. క్రీస్తు పుట్టెను, హల్లెలూయా, క్రీస్తు పుట్టెను, హల్లెలూయా, క్రీస్తు పుట్టెను, హల్లెలూయా. పరమ దైవమే మనుష్య రూపమై ఉదయించెను నా కోసమే, అమర జీవమే నరుల కోసమై దిగి వచ్చెను ఈ లోకమే. పరమ దైవమే మనుష్య రూపమై ఉదయించెను నా కోసమే, అమర జీవమే నరుల కోసమే దిగి వచ్చెను ఈ లోకమే. క్రీస్తు పుట్టెను, హల్లెలూయా, క్రీస్తు పుట్టెను, హల్లెలూయా, క్రీస్తు పుట్టెను, హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి. క్రీస్తు పుట్టెను, హల్లెలూయా, క్రీస్తు పుట్టెను, హల్లెలూయా, క్రీస్తు పుట్టెను, హల్లెలూయా. పరమ దైవమే నరుల కోసమై ఉదయించెను నా కోసమే. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈరోజు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏమండి, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, అంటే భక్తిలో ఉన్నటువంటి మర్మం ఏమిటి అంటే, భక్తుడు దేని కొరకైతే ప్రార్థన చేస్తూ ఉంటాడు, భక్తుడు దేని కొరకైతే దేవుని సన్నిధిలో కనిపెట్టి అడుగుతూ ఉంటాడో, అంగలారుస్తూ ఉంటాడో, రోదన చేస్తూ ఉంటాడో, జ్ఞాపకార్థంగా దేవుని సముఖానికి ప్రార్థన చేరుస్తూ ఉంటాడో, ఆ ప్రార్థనకి ఫలితంగా ఏమండి దేవాతి దేవుడే ప్రత్యక్షమయ్యే కార్యాచరణ జరిగించేది భక్తి. కొట్టాలి చప్పట్లో. ఈరోజు నీ భక్తి అట్లుందో లేదో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆ విధంగా నీ ఇంటిని ప్రభావితం చేయగలిగినదిగా ఉందా? నీ బిడ్డల్ని
నీ పట్టణాన్ని ప్రభావితం చేసే భక్తి నీలో ఉందా? ఆలోచన చేయి. భక్తి అనేది ఈ ప్రపంచానికి వరాన్ని ఇస్తుంది. ఈ ప్రపంచం కోరుకునే ఫలాన్ని ఇస్తుంది భక్తి. ఈరోజు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. భక్తులు దేవుణ్ణి అడిగారు, ప్రార్థించారు, కన్నీళ్లు పెట్టుకున్నారు, కనిపెట్టారు. భక్తి ద్వారా ఒక అద్భుతమైన ఆవిష్కరణ జరగాలని కోరుకున్నారు. అందులో భాగంగా ఏం జరిగింది చూడండి. అక్కడ ఆయన శరీరధారుడై ఏమయ్యాడటండి? ప్రత్యక్షుడయ్యాడు. ఎందుకు ప్రత్యక్షుడయ్యాడు? భక్తి ఏం కోరితే ఏం చేయడానికి వచ్చాడు ఆయన. భక్తి ఏం కోరుకుంది, ఆయన ఏం చేయడానికి వచ్చాడు. జాగ్రత్త గమనించాలి. భక్తి కోరుకున్నది ఏంటో తెలుసా? భక్తి కోరుకున్నది ఒక్కసారి మనం ముందుకు వెళదాం. భక్తి ఏం కోరుకుందో మనకు కనిపిస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. 5వ వచనం చదువుకుందాం. ఏంటమ్మా? కొంచెం దగ్గర ఉన్న వాళ్ళు చదివితే బాగుంటుంది. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియదు. ఆయన యందు పాపమేమీ లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎందుకీ ఆయన శరీరధారుడై ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే భక్తి కోరుకున్నది ఒక్కటే. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. సంఘమా, క్రైస్తవుడా, దేవుని బిడ్డ, దేవుని సైనికుడా, నీ లక్ష్యం ఏమై ఉండాలో తెలుసా? నీ ఉద్దేశం ఏమై ఉండాలో తెలుసా? ఈ దినాల్లో క్రైస్తవులు స్వార్థపరులు అయిపోయారండి. ఏమైపోయారు? స్వార్థపరులు అయిపోయారు. వాళ్ళ స్వార్థం ఎలా ఉందో తెలుసా? వాళ్ళ స్వార్థం దేవుని పిల్లల గమనించాలి. ప్రార్థన భక్తిని ఆధారంగా చేసుకుని ప్రార్థన చేయడం మొదలు పెట్టిన దగ్గర నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే, తండ్రి నా కొడుకు మంచి ఉద్యోగస్తుడు అవ్వాలి, నా కూతురికి మంచి సంబంధం రావాలి. దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చేవరా అంటే, దేవుని పిల్లల ఆ అమ్మగారు ప్రవచిస్తాడంట, నా గురించి ఏం చెప్పుద్దో, మా పిల్ల గురించి ఏం చెప్పుద్దో, మా ఆయన గురించి ఏం చెప్పుద్దో. జాగ్రత్త గమనించాలి. బైబిల్లో భక్తులు మీలాగా లేరు, మీలాగా ఆలోచించలేదు, మీలాగా ప్రార్థన చేయలేదు. సుమయోను ప్రార్థన ఏంటో తెలుసా? జాగ్రత్తగా గమనించాలి. ఏమండి? రక్షకుడు అవతరించాలి, రక్షకుడు జరిగించే కార్యం కన్నులారా చూడాలి. జాగ్రత్తగా గమనించాలి. దేవుని ప్రణాళిక భూమి మీద ఆవిష్కృతమవ్వడం కన్నులారా చూడాలని చెప్పి కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. యేసు ప్రభు నీలో ఉదయించింది. జాగ్రత్త గమనించాలి. నువ్వు బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకుంటావు కాదు, అర్థమైందా? యేసు నీలో ఉదయించింది. ఎందుకంటే నీలో ఉదయించిన యేసు 10 మందిలో ఉదయించాలని ప్రార్థన చేస్తావని చప్పట్లు కొట్టాలి. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. భక్తుడంటే ఇలాగే ఉంటాడు. భక్తుడు దేవుని కార్యం భూమి మీద ఉన్నతంగా జరగాలని కోరుకుంటాడు. యేసు ప్రభు వారు ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలో కూడా, భక్తి అనేది ఎలా ఉండాలో కూడా నేర్పించారు ఆయన శిష్యులకి. ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాడు. ఎలా చేయాలో నేర్పించాడు? ఏమండి? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము, చెప్పండి, నీ నామము పరిశుద్ధపరచబడును. అంటే దేవుని పిల్లలరా, యేసయ్య తన శిష్యులకు భక్తిని నేర్పిస్తున్నప్పుడు, అరబాయ్ మీ భక్తి ఎట్లుండాలంటే, మీ భక్తి ద్వారా కొనసాగే ప్రార్థన విన్నపం ఎట్లుండాలి అంటే దేవుని పరిశుద్ధతను కీర్తించేదిలాగా ఉండాలి. ఎలా ఉండాలి? దేవుని పరిశుద్ధతను కీర్తించాలి.
వచ్చునుగాక. ఏమని? నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము ఎక్కడ? నీ చిత్తము ఎక్కడ జరుగుతుంది? పరలోకంలో. పరలోకంలో పరలోకంలో జరిగే చిత్తం భూమి మీద జరుగునుగాక. చప్పట్లు కొట్టండి. పరలోకంలో ప్రభు చిత్తం ఉంది. ఆ ప్రభు చిత్తం లేనిది ఎక్కడ? భూమి మీద. భూమి మీద ఈరోజు నన్ను ప్రభు చిత్తం జరిగించేవాడిగా ప్రభు ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నప్పుడు ఇప్పుడు నా చిత్తం ఏం చేయాలి? నా చిత్తం పక్కన పెట్టాలి, నా ఇష్టం పక్కన పెట్టాలి, నా కోరిక పక్కన పెట్టాలి, నా అభిప్రాయం పక్కన పెట్టాలి, నా ఆలోచన పక్కన పెట్టాలి, నా బతుకు పక్కన పెట్టాలి. ఇప్పుడు నేను బ్రతికించాల్సింది నాలో ప్రభు చిత్తం. కొడతావా చప్పట్లు? నేను అడుగుతున్నాను ఒక ప్రశ్న, నీలో ప్రభు చిత్తం బ్రతుకుందా? దేవుడి దగ్గరకు వచ్చానని చెప్పి, ప్రార్థన చేస్తున్నానని చెప్పి, మందిరానికి వెళుతున్నానని చెప్పి, గమనించాలి, నీవు సంఘంలోకి వెళ్ళి కూర్చుని వాక్యం వింటూ కూడా నీలో నీ చిత్తాన్ని బ్రతికిస్తూ నేను ప్రభు బిడ్డనని చెప్పుకుంటున్నావు. ఇంకెక్కడ జరుగుద్ది దేవుని కృపా కార్యం? జరుగుద్దా? జరుగుద్దా? చెప్పండి, గట్టిగా చెప్పండి. జరుగుద్దా? నీ ఓటమికి కారణం ఏంటో తెలుసా? నువ్వు ప్రభువుకు దూరంగా ఉన్నప్పుడు ఎలా ఆలోచించావో ప్రభువుకు దగ్గరయ్యా కూడా అలాగే ఆలోచిస్తున్నావు. ఇంకా మార్పు ఎక్కడుంది? మార్పు ఎక్కడుంది? ఎక్కడొచ్చింది నీ ఆలోచనలో మార్పు? ఎక్కడొచ్చింది నీ మాటలో మార్పు? ఎక్కడొచ్చింది నీ ప్రార్థనలో మార్పు? జాగ్రత్తగా గమనించాలి. నా ప్రభు ఈ లోకంలో ఆయన అడుగుపెట్టి, నరవతారిగా అడుగుపెట్టి, నా ప్రభు నేర్పించిన భక్తి ఏంటో తెలుసా? నా ప్రభు నేర్పించిన భక్తి ఏంటో తెలుసా? ఆయన ఒక మాట అన్నాడు, నేను నా చిత్తము నెరవేర్చుకున్నటకు రాలేదు, నా తండ్రి చిత్తమును నెరవేర్చుటకు వచ్చి తిని. మరి నువ్వెందుకు వచ్చావు? నువ్వెందుకు వచ్చావు? ఇక్కడ ఈ సభలో కూర్చున్నటువంటి వాళ్ళు ఒక్కసారి చెప్పండి, దైవజనులు మీరు కూడా చెప్పాలి, మీరు ఎందుకు వచ్చారు? కదా కదా? నీ చిత్తం నెరవేర్చుకున్నంత కాలం గొర్రెకు బెత్తుడు తోకన్నట్టే ఉంటుంది నీ పరిచర్య. అర్థమైందా? మన పరిచర్యలో మన చిత్తాన్ని వెతికినంత కాలం ఆ 10 మంది విశ్వాసులే, ఆ 9 విశ్వాసులే. జాగ్రత్తగా గమనించాలి. నీ పరిచర్యలో నిజంగా నిన్ను పిలిచిన దేవుడు ఎందుకు పిలిచారో నీకు అర్థమైతే, నీలో పెట్టినటువంటి అభిషేకం నిన్ను సత్యం పక్షంగా స్తంభంలాగా ఎందుకు నిలబెట్టారో దైవజనుడు గుర్తిస్తే, విశ్వాసి గుర్తిస్తే, గమనించాలి దేవుని బిడ్డలారా, మన యొక్క భక్తి యొక్క పరిపక్వత ఎల్లలు దాటిపోద్ది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. సరిహద్దులు దాటిపోద్ది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. సరిరారెవ్వరు నా ప్రభువైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రభువైన యేసయ్యకు, సర్వము ఎరిగిన సర్వేశ్వరునికి, హద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము ఎరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఒకటి లాగితే ఒకటి లాగుతలేదు.
ఏంటో డిస్టర్బెన్స్ వస్తుందన్న, ఒకసారి అది ఏంటో చూడండి. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలన చేద్దాం. బైబిల్ చెప్పినటువంటి వాస్తవికతను ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే యేసయ్య చెప్పినటువంటి మాట ఏంటంటే, తండ్రి నీ చిత్తం ఎక్కడ జరుగుతుంది? గట్టిగా, పరలోకంలో జరుగుతుంది. నీ చిత్తం, నీ మాటే పరలోకంలో జరుగుతుంది. నీ ఆలోచనే పరలోకంలో జరుగుతుంది. ఆ జరిగే ఆలోచన, ఆ జరిగే చిత్తం, ఆ జరిగే కార్యం ఎక్కడ జరగాలి? భూమి మీద జరగాలి. భూమి మీద జరగడానికి నేను ఒక సత్యము కొరకైన స్తంభాన్ని అని చెప్పుకోగలిగిన భక్తుడవు నీవై ఉండాలి, భక్తురాలు నీవై ఉండాలి. చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆనాటి భక్తులు దేవుని కార్యాన్ని ఉన్నతంగా చూడగలిగారంటే, దేవుని కార్యాన్ని స్పష్టంగా అనుభవించగలిగారు అంటే, దేవుని పిల్లలరా, వారి భక్తికి ఉన్న శక్తి ఎంత గొప్పదో అర్థమైంది వాళ్ళకి. వారి భక్తి ద్వారా ఏం కోరాలో వారికి అర్థమైంది. వాళ్ళు ఎప్పుడు స్వప్రయోజనాలను వెతకల, స్వలాభం కోసం తప్పించల. జాగ్రత్త గమనించాలి. అది యేసు ఏర్పరచుకున్న శిష్యుల్లో మనం చూడగలం. గమనించాలి. ప్రవక్తల్లో మనం చూడగలం, దేవుని కోసం బ్రతికిన ప్రవక్తల్లో చూడగలం, నీతిమంతుల్లో మనం అది చూడగలం. ఈరోజు క్రైస్తవ సంఘం అలా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ప్రతి క్రైస్తవ విశ్వాసి అలా ఉండాలని కోరుకుంటున్నాడు. జాగ్రత్త గమనించాల్సిన విషయం ఏంటంటే, వారి ఆసక్తిని ఆసక్తితో సింక్ అయితే, వారి ఆసక్తితో నీ ఆసక్తి సింక్ అయితే ఏం జరుగుతుందో తెలుసా? గమనించాలి. వారి కాలంలో చూసిన దేవుని కృపా కార్యాలు నీ కాలంలో కూడా జరగడం చూస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈరోజు ఆనాటి భక్తుల యొక్క భక్తి కాబట్టి దేవుణ్ణి శరీరధారిగా ప్రత్యక్షుడయ్యేలాగా చేసింది. చేసిన భక్తి ఏం చూపించిందో తెలుసా? మనం చదువుకున్న భాగంలో ఏం కనిపిస్తుంది చెప్పండి? ఏం కనిపిస్తుంది? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పాపమును తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. దేవునికి స్తోత్రం చెప్పండి. భక్తుల యొక్క భక్తి పాపములను తీసివేయటానికై దేవాది దేవుణ్ణి శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చేలాగా ప్రత్యక్షపరిచింది భక్తి. ప్రత్యక్షపరిచింది భక్తి. అంతేకాదు, చూడండి ఇంకో మాట చెప్తాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదవండి. పాపులను రక్షించుటకై పాపులను రక్షించుటకై ప్రభు అయిన యేసుక్రీస్తు లోకమునకు వచ్చెనని వాక్యము వచ్చెనను. వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. దీన్ని బట్టి ఆలోచన చేసినట్లయితే పాప నిర్మూలన చేయటం కోసం భక్తి దేవుణ్ణి శరీరధారిగా లోకానికి తీసుకొచ్చింది. లోకానికి దేవుణ్ణి శరీరధారిగా తీసుకొచ్చిన ఘనత భక్తిదే. చప్పట్లు కొడతారా? శరీరధారిగా లోకానికి దేవుణ్ణి పరిచయం చేసింది భక్తే. ఈరోజు ప్రియమైన చెల్లి, తల్లి, సహోదరుడా, సహోదరి, నీలో ఉన్న భక్తి నీ ఇంటి వారికి రక్షకుడైన యేసుక్రీస్తును పరిచయం చేయాలి. ఎవరిని? రక్షకుడైన యేసుక్రీస్తుని పరిచయం చేయాలి. ఒక్క మాట నేను చెప్పనా? ఒక్క మాట. దేవుని పిల్లలరా, మరియ గర్భములో ప్రభు ఉన్నారు. ఎవరున్నారు? మరియ గర్భంలో ప్రభు ఉన్నారు. జాగ్రత్తగా ఈ మాటను మీరు బాగా దృష్టిలో పెట్టుకోవాలి. మరియ దేవుని వలన కృప పొందింది. ఏం పొందింది? కృప పొందింది. కృప ఎందుకు పొందింది? మరియ కృప ఎందుకు పొందిందంటే, మరియ బ్రతుకులో భక్తికి చోటు ఉంది. దేనికి ఉంది చెప్పాలి? భక్తికి
భక్తికి చోటు ఉంది. జాగ్రత్తగా గమనించాలి. అనేక మంది కన్యకలు ఉన్నా కన్యకలందరిలో కూడా మరియ ఎందుకు ధన్యురాలైందంటే ఆమె భక్తి ప్రపంచానికి రక్షకునిచ్చేటటువంటి వేదికగా మారింది ఆమె గర్భం. కొట్టాలి చెప్పట్లో. ఎలా మారింది? వేదికగా మారింది. అయితే ఇక్కడ గమనించాలి, వేదిక అంటే మామూలు వేదిక ఏం కాదు. అది మామూలు వేదిక ఏం కాదు. నీవు కృప పొందితివి అని చెప్పినప్పుడు దేవుని పిల్లగా అక్కడ జరిగిన మాట ఏమిటి అంటే, సంభాషణ ఏమిటి అంటే, నేను పురుషుని ఎరగిన దాన్ని నాకు ఇది ఇలా జరుగుద్ది అని చెప్పి అడిగితే, ఇదిగో నువ్వు పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భవతి అవుతున్నావు కాబట్టి నువ్వు కుమారునిగా అంటావు అని చెప్పింది. అతనికి యేసు అని పేరు పెడతావు అని చెప్పింది. యేసు అన్న పేరుకి అర్థం ఏంటండి అంటే మరియ గర్భం దేన్ని అందించడానికి సిద్ధపడింది? రక్షకుణ్ణి అందించడానికి సిద్ధపడింది. ఓకే. అయితే ఇక్కడ గమనించాలి, మరియ రక్షకుణ్ణి తన గర్భములో ధరించడానికి మొదటి సమర్పణ ఏమిటో తెలుసా? మొదటి సమర్పణ మరియ మొదటి సమర్పణ దేవుని బిడ్డలారా, తాను చావడానికి సిద్ధపడింది. ఏం చేయడానికి? యూదుల ఆచారం ప్రకారంగా యూదులలో కన్యక గర్భవతి అయితే యూద మతాచారం ప్రకారంగా ఆమె రాళ్లతో కొట్టి చంపాలి. యూద మతాచారం ప్రకారం ఆమె తన తల్లిదండ్రులను విడిచి బయటికి పోవాలి. తల్లిదండ్రుల దగ్గర స్థానం ఉండకూడదు. ఊళ్ళో స్థానం లేదు, సంఘంలో స్థానం లేదు. రక్షకుణ్ణి అందించడానికి ఎన్ని వదులుకోవాలో మీరు ఒక్క మాట దేవుని బిడ్డలు చూడండి. అక్కడ ఒక చక్కని మాట మనకు కనిపిస్తుంది. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయం. ఏమండి? రాళ్ళతో చావగొట్టవలను. ఇది తెలిసే ఒప్పుకుందా? ఇది తెలిసే ఒప్పుకుంది. అంటే భక్తి దేనికి చంకదంటే మరణానికి చంకదు. భక్తిలో వ్యక్తిగత స్వార్థం లేదు. భక్తి వ్యక్తిగత బ్రతుకును కోరుకోదు, దేవుణ్ణి బ్రతికించడం కోరుకుంటుంది. చప్పట్లు కొడి దేవుని మహింపరుగా గట్టిగా. దైవజనుడా, దేవుని సంఘమా, దేవుని బిడ్డ, నీలో ఉన్న భక్తి నిన్ను బ్రతికించటానికి నీలో ఉన్న భక్తి పరమందున్న దేవుణ్ణి లోకానికి చూపించటానికి నీలో బతికుందా? ఆలోచించి ఏ కోణంతో నువ్వు ముందుకెళ్తున్నావు? ఆమె రక్షకుణ్ణి ఈ ప్రపంచానికి అందించడానికి తన గర్భాన్ని వేదికగా ఇచ్చి తన బ్రతుకును వదులుకోవడానికి సిద్ధపడింది. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అందుకే పౌలు నేర్చిన భక్తి కూడా అదే. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఈరోజు భక్తి అంటే అలా ఉండాలి. నీలో ఉన్న భక్తి నీ ఆశల కొరకనేది కాదు. నీలో ఉన్న భక్తి నీ కోరికల కొరకైనది కాదు, నీ స్వార్థం కొరకైనది కాదు. ఈ లోకాన్ని వెలిగించడం కొరకైనది, రక్షించడం కొరకైనది, ప్రభువు వద్దకు పట్టుకు రావడం కొరకైనది ఉండాలి. చప్పట్లు కొట్టగలవా క్రైస్తవ సంఘమా? అలాంటి భక్తి దైవజనుల్లో ఉన్న, క్రైస్తవ సంఘంలో ఉన్న ఈ భారతదేశాన్ని దేవుని రాజ్యంగా మార్చగలుగుతాయి. చప్పట్లు కొట్టగలగాలి, దేవుని మహింపరచగలగాలి. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం భక్తిలోని మర్మం దేవుణ్ణి లోకానికి చూపించడమే కాదు, పాపాన్ని నివారించే కార్యక్రమం చేపట్టింది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలో ఉన్న భక్తి నా ఇంటిని బాగు చేసుకోవాలి,
నా దేశాన్ని బాగు చేసుకోవాలి, నా గ్రామాన్ని బాగు చేసుకోవాలి, నా పట్టణాన్ని బాగు చేసుకోవాలి, నా సంఘాన్ని బాగు చేసుకోవాలి. నాలో ఉన్న భక్తి సత్య స్వరూపి అయిన ప్రభువుని చూపించగలిగినదై ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. అలాంటి భక్తి ఈనాటి క్రైస్తవ సంఘానికి అవసరం. ఈనాటి క్రైస్తవ సంఘానికి అవసరం. అందుకే ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈరోజు మరియలాగా ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తును ధరించాలి. యేసుక్రీస్తును ధరించాలంటే నీ భక్తి ఎలాంటిదై ఉండాలంటే సత్యం పక్షంగా స్తంభంలాగా నిలబడగలిగిందై ఉండాలి. స్తంభానికి స్వచిత్తం లేదో, స్తంభానికి స్వచిత్తం ఉందా? దీనికి సొంత చిత్తం ఏమైనా ఉందా? దీన్ని ఎవరు నిలబెట్టారు? ఈ టెంట్ కలిగిన యజమాని ఎంతసేపు నిలబడితే అంతసేపు అలా నిలిచి ఉండాల్సిందే. నన్ను నిలబెట్టింది నజరేయుడైన యేసు. ఇప్పుడు నేను ఆయన్ని నాలో నుండి చూపించాలి. నాలో నుండి ఈ సర్వలోకానికి నేడగా సౌకర్యార్థమైనటువంటి జీవితాన్ని నా ద్వారా చూపించగలగాలి. ఈరోజు ఒక భక్తుడు తన పక్కవాడిని బాగు చేయాలి, తన పొరుగు వాడిని బాగు చేయాలి, తన గ్రామానికి మేలుకరమైన వాడిగా మారాలి. దేవుని బిడ్డలారా, తన సంఘానికి మేలుకరమైన వాడిగా మారాలి. క్రైస్తవ నినాదమే ఇది. ఈరోజు ఇది క్రైస్తవ సంఘంలో మిస్ అయిపోయింది. ఇది క్రైస్తవ సంఘంలో కనబట్టలేదు. అందరూ స్వార్థపరులై, తంత్రగొట్టులై, కపట సహోదరులై, భక్తి లేని వారై, భక్తి నేలలో ఉండి దాని శక్తిని చూపించలేనటువంటి వ్యక్తులై, భక్తిహీనులై బ్రతుకుతున్నారు. ఇలా ఉన్నంత కాలం దేవుని ఉన్నతమైన ప్రణాళిక నీరు గారిపోతూ ఉంటుంది. రోషం కలిగిన వారు పుట్టుకు రావాలని, రోషం కలిగిన వారు ప్రభువు కొరకు నిలబడాలని, ఎజ్రా లాంటి వారు, నెహెమ్యా లాంటి వారు తమ కోసం కాకుండా దేశం కోసం కన్నీళ్లు కార్చేవారుగా, ప్రాంతం కోసం కన్నీళ్లు కార్చేవారుగా, వారి రక్షకుని యొక్క భారాన్ని ఈ ప్రపంచానికి తెలియజేసేవారుగా మారాలని దేవుని ఆత్మ సంఘములో అల్లాడుతా ఉంది. ఈరోజు నీలో అట్టి ఆత్మ పుట్టాలి. అంచె దినాల్లో అట్టి ఆత్మ క్రైస్తవ సంఘములో తెలియాలి. ఈ లోకాన్ని ప్రభు కోసం వెలిగించాలి. అట్టి సమితిగా ప్రభువుని నిలబెట్టి మార్చి ఆయన కృపలో వాడుకొను గాక. కళ్ళు ఉంచుతావా? కళ్ళు మూసుకుంటావా? పశ్చాత్తాపడదాం, లేచి నిలబడదాం. ఒకసారి లేచి నిలబడదాం. ప్రభువా, నా చిత్తం కాదయ్యా,